హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాల్ ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ అంటే హైదరాబాద్ సరౌండింగ్లో ది బెస్ట్ టాప్ మోస్ట్ 10 to 15 కాలేజెస్ ఏవి అన్న. ఆ కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, సిఎస్సి ఎంత, ఈసీ ఎంత, సిఎం ఎంత, డేటా సైన్స్ ఎంత, ఐఓటీ ఎంత, దాంట్లో కేటగిరీ వైజ్గా అంటే బీసీఏలో ఎంత కట్ ఆఫ్ అయింది, బీసీబీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఎస్సీలో ఎంత కట్ ఆఫ్ అయింది, ఎస్టీలో ఎంత కట్ ఆఫ్ అయింది, రౌండ్ 1లో ఎంత కట్ ఆఫ్ అయింది, రౌండ్ 2లో ఎంత కట్ ఆఫ్ అయింది, స్పెషల్ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, 21లో కట్ ఆఫ్ ఎంత, 22లో ఎంత కట్ ఆఫ్ ఎంత, 23లో కట్ ఆఫ్ ఎంత, ఇలా 3 సంవత్సరాలకు సంబంధించిన కట్ ఆఫ్స్. దీంతో పాటు మన తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి ది బెస్ట్ టాప్ మోస్ట్ 10 కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాలేజ్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, ఇయర్ వైజ్గా, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్. సో ఏ డీటెయిల్స్, అది ఏ జిల్లాలో ఉంది, జిల్లా కోడ్ ఏంటి, కాలేజీ కోడ్ ఏంటి, బ్రాంచ్ కోడ్ ఏంటి, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, దాంతోపాటు దాని పక్కన ఆ కాలేజీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎంత, ఇదంతా కూడా మీకు ఒక్క ప్లేస్లో చూపించబోతా ఉన్నాను. కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా ఈ వీడియో ఉంటుంది. మరి ఇంత కష్టపడి ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు మనకు ఈద్ వాళ్ళని వెబ్సైట్ నుంచి, అదేవిధంగా మిగతా సోషల్ మీడియా నుంచి వెళ్ళి చాలా రకాలుగా అనాలిసిస్ చేసేసి ది బెస్ట్ కాలేజ్ తీసుకున్నాను. సో దీంట్లో నుంచి కూడా ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ, నాక్ అక్రిడేషన్స్ కానీ, ఎన్ఎంబి అక్రిడేషన్స్ కానీ, సో ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ ప్రిఫర్ ఓన్లీ సమ్ కాలేజెస్. సో నిజంగా తెలంగాణలో హైదరాబాదులో కంటే కూడా ఇంకా జిల్లాలలో ది బెస్ట్ టాప్ మోస్ట్ కాలేజెస్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దే ఆర్ ప్రిఫర్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే, మేబీ 3rd ఇయర్ తర్వాత కానీ, 4th ఇయర్ తర్వాత కానీ ఏదైనా సాఫ్ట్వేర్ టూల్ నేర్చుకోవడానికి కానీ, గేట్ ప్రిపరేషన్ కానీ కొంత ఈజీగా ఉంటుందనే ఉద్దేశం. అలాంటి హైదరాబాద్లో ది బెస్ట్ కాలేజ్ మనకు చూస్ చేసుకుంటే ఆ కాలేజీల లిస్ట్ ఏంటిది, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో నేను చెప్పే విషయాలన్నీ కూడా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న ది బెస్ట్ కాలేజెస్ని డిపెండ్ చేసుకొని, అయితే అన్ని రకాలుగా అనాలిసిస్ చేస్తే, సో నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన. ఎక్కడి నుంచి అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే, సో మనకు టీజీ ఈప్ సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా వీళ్ళు ఎక్కడెక్కడ జాయిన్ అవుతున్నారు, నిజంగా ఏ కాలేజ్ టాప్లో చూజ్ చేస్తున్నారు అన్నప్పుడు జేఎన్టీ యూనివర్సిటీ టాప్ చూజ్ చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకు సార్? టెక్నికల్గా అంటే సిఎస్సి, ఈసీఈ, ఐటీ ఇలాంటి టెక్నికల్ బ్రాంచెస్కి జేఎన్టీ టాప్లో ఉంటుంది. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ట్రిప్లీ, మెకానికల్, సివిల్ ఈ బ్రాంచెస్కి అయితే ఎవర్ గ్రీన్ బ్రాంచెస్, ఈ బ్రాంచెస్కి ఉస్మానియా యూనివర్సిటీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి దీంట్లో ఏది సీనియారిటీ యూనివర్సిటీ అంటే ఆల్వేస్ ఉస్మానియా ఈజ్ ద ఓల్డ్, చాలా ఓల్డ్ కాలేజ్. సో కానీ చాలామంది కూడా ఈ టెక్నికల్గా అంటే సిఎస్సి, ఐటీ, ఈసీ, సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్కి, సిఎస్సిలో ఉన్న అన్ని రకాల బ్రాంచెస్కి, సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్కి జేఎన్టీ టాప్లో ఉంటుంది. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక 3rd పొజిషన్, సో అందరికీ తెలుసు సిబిఐటి. సో సిబిఐటి నెక్స్ట్ విఎన్ఆర్. సిబిఐటియా విఎన్ఆర్ అన్నట్టుగా మనకు గత 2-3 ఇయర్స్కి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో సిబిఐటికి ఎప్పటి నుంచో క్రేజ్ ఉంది. బట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి గత 4-5 సంవత్సరాలుగా ఒక మంచి క్రేజ్ అయితే వచ్చేసింది. అక్కడ జరిగే యాక్టివిటీస్ కానీ, అక్కడ జరిగే ఎక్స్ట్రా ఈ ఇండస్ట్రియల్తో టైఅప్ అయిపోయి, సో మంచి మంచి ప్యాకేజెస్ కూడా ఈ మధ్య తీసుకొస్తున్నాయి. అందుకని చెప్పేసి సిబిఐటి విఎన్ఆర్ అన్న టైప్లో ఉంది. సో విఎన్ఆర్ అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు 4th ప్లేస్లో మనకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గోకరాజు, నెక్స్ట్ జేఎన్టీలో ఇంకొకటి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. చాలామంది కూడా చూస్ చేయట్లేదు, బట్ ఇది కూడా యూనివర్సిటీ కిందకే వస్తుంది. నెక్స్ట్ కేఎంఐటి. ఎందుకనంటే కేఎంఐటికి మన కేఎంఐటి కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే దాంట్లో అన్నీ కూడా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి, కానీ సివిల్, మెకానికల్, ట్రిపుల్ అయితే కనపడవు. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, కేఎంఐటికి ఇది సిటీ సెంటర్ సిటీ సెంటర్లో ఉంటుంది. ఈ కేఎంఐటి వాళ్ళు కూడా మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నటువంటి కంపెనీస్ తీసుకొస్తున్నారు. చాలా మంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది. వీళ్ళ కాలేజీలో కూడా టెక్నికల్గా, అదేవిధంగా ఇండస్ట్రియల్తో టైఅప్ అయిపోయి, సో వీళ్ళు కూడా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే హైదరాబాద్లో చేశారని అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ సివిఆర్ కాలేజీ,
ఎంజీఐటి కాలేజీ, నెక్స్ట్ శ్రీనిధి, సిద్ధార్థ అటానమస్ కాలేజ్, ఎంవిఎస్ఆర్, బివి రాజు, వర్ధమాన్. సో ఇలాంటి కాలేజ్. సో దీంట్లో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మనకు హైదరాబాద్ సరౌండింగ్ ది డిస్టెన్స్ బేస్ చేసుకున్న కొంత వేరియేషన్ అయితే ఉంటుంది. బట్ మనం ఓవరాల్గా చెక్ చేసుకుంటే అప్ టు కేఎంఐటి కానీ సివిఆర్హెచ్ఎస్ కానీ మనకు టాప్లో ఉన్నటువంటి ఒక 10 కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే సో ఆల్మోస్ట్ మనకు ఈ కాలేజ్ అయితే వస్తాయి. మరి ఇలాంటి కాలేజీలో నిజంగా 21లో 22లో 23లో మరి క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఒక సింగిల్ క్లిక్ పైన వస్తే ఎలా ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, జేఎన్టీయూ కాలేజ్ కదా, ఈ జేఎన్టీయూ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ 3 ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా చెక్ చేయాలి. సో ఫస్ట్ అయితే మీకు ఒక వెబ్సైట్ని పరిచయం చేపిస్తాను. ఈ వెబ్సైట్ యూస్ ఏంటి అనేది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో jaypalandi.com అనే వెబ్సైట్లో ఈ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ 3 ఇయర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం జేఎన్టీయూ కాలేజ్ అనుకున్నాం కదా, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. ఈ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ ఎందుకు ఇస్తున్నాను, ఎందుకు జేఎన్టీయూ కాలేజ్ టాప్లో ఉంది అని డౌట్ రావచ్చు కదా. కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్న. ఈసారి నేను బీసీడీ 2023 కాదు, నాకు అన్ని ఇయర్స్లో కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేస్తా ఏ విధంగా ఉంది. ఏ ఇయర్స్ 2020, 2021, 2022, 2023 గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏ కాలేజ్ అనుకుంటున్నావు, జేఎన్టీయూ కాలేజ్ అనుకుంటున్నావు కాబట్టి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ 1965లో స్టార్ట్ చేశారు. ఒక్కసారి సెర్చ్ చేయగానే ఈ కాలేజ్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1 lakh అవుతుంది, సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ కాబట్టి. సో అక్కడ ఒక కోర్స్ ఉంది, అది 1 lakh అయితే ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అయితే యూనివర్సిటీ ఫీజే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు లాస్ట్లో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్. సో ఇక్కడ మనకు 2020 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 2023 వరకు అన్ని రకాల కట్ ఆఫ్స్ అవుతున్నాయి. దీంట్లో నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటన్నా, నేను సెలెక్ట్ చేసుకుంది ఓన్లీ బీసీడీఏ కదా, మనకి ఇక్కడ ఓపెన్ ఎందుకు వచ్చింది. సో ఓపెన్ బై డిఫాల్ట్గా ఈ రిపోర్ట్ చేపిస్తాం. ఎందుకనంటే ఫస్ట్ ఓపెన్లో ఛాన్సెస్ ఉంటే ఓపెన్లో సీట్ ఇస్తారు, లేదంటే బీసీడీలో. మేబీ ఓపెన్లో కట్ ఆఫ్ పెరిగిందా తగ్గిందా, బీసీడీలో కట్ ఆఫ్ పెరిగిందా తగ్గిందా అన్న పాయింట్ ఆఫ్లో మనకు చెక్ చేసుకోవడానికి అని చెప్పేసి మీకు ఓపెన్ కట్ ఆఫ్, దాంతోపాటు మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కేటగిరీ కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి సిఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉంది అన్న. సో ఓన్లీ సిఎస్సి ఇక్కడ సెర్చ్ బార్ నుంచి చూసారా, ఒక్కడ సెర్చ్ బార్లో జస్ట్ సిఎస్సి అని టైప్ చేస్తే సిఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంది చెక్ చేద్దాం. సో మనకు 2022లో ఫస్ట్ రౌండ్ కానీ లాస్ట్ రౌండ్ కానీ 678కే కట్ ఆఫ్ అయిపోయింది. 2021లో చెక్ చేసుకుంటే దాదాపుగా మనకు లాస్ట్ రౌండ్ వచ్చేసరికి ఇక్కడ మీకు చెక్ చేసుకుంటా 2021లో ఫస్ట్ రౌండ్లో 416కి వచ్చేసింది, 2020లో ఫస్ట్ రౌండ్లో 758కి వచ్చింది. 2023లో కనుక చెక్ చేసుకుంటే మనకు బీసీడీలో మనకు 1199. అంటే ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా మీరు అక్కడ అర్థం చేసుకోండి. 2022లో రౌండ్ 1 ఎలా ఉంది, 21లో ఎలా ఉంది, 22లో ఎలా ఉంది, 23లో ఎలా ఉంది. సో ఇక్కడ జేఎన్టీయూకు ఉన్నటువంటి క్రేజ్ ఎప్పుడు తగ్గట్లేదు. బట్ కొన్ని సిచ్యువేషన్లో జేఎన్టీయూ కాలేజ్ వద్దనుకొని కూడా కొంతమంది సిబిఐటి కాలేజీలో కూడా జాయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. దీంతోపాటు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లో కూడా చాలా వరకు సీట్లు పెరగడంతో మన తెలుగు పిల్లలకు చాలామంది కూడా జేఈ అడ్వాన్స్లో, జేఈ మెయిన్స్లో మంచి మంచి ర్యాంక్స్, అదేవిధంగా కొంతమంది మంచి మంచి డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో దాంతో మనకు ఇలాంటి సిచ్యువేషన్లో కట్ ఆఫ్లో ఎందుకు ఇంత తేడా వస్తుందని ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక ఇదంతా ఓకే అన్న. లాస్ట్ అంటే సెకండ్ రౌండ్ చూద్దాం. జస్ట్ సెకండ్లో మనం చెక్ చేసుకుంటే 2023లో జరిగినటువంటి సెకండ్ రౌండ్ కట్ ఆఫ్లో సిఎస్సి బ్రాంచ్కి అయితే బీసీడీ నుంచి మనకు 2500కి కట్ ఆఫ్ అయిపోయింది, ఓసీకి వచ్చేసి 1400కి అయితే కట్ ఆఫ్ అయిపోయింది. సో లేదన్నా నాకు ఈసీ అయినా పర్లేదు, జేఎన్టీలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా. సో ఈసీ కనుక సెలెక్ట్ చేసుకుంటే మరి ఈసీలో బీసీడీ బాయ్స్లో లీస్ట్ అండ్ లాస్ట్ దాదాపుగా మనకు 2023లోనే మనకు లీస్ట్ ర్యాంక్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు 6000 వరకు అయితే బీసీడీలో మనకు ఈసీ బ్రాంచ్ అయితే వచ్చింది. అదేవిధంగా 2022లో చెక్ చేసుకుంటే 5000 వరకు వచ్చేసింది. సో ఈసారి 6000 వరకు కూడా బీసీడీలో ఈసీ బ్రాంచ్ అయితే జేఎన్టీలో రావచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఇది కాదన్నా ఐటీ అయినా కూడా పర్లేదు,
ఐఎన్ఎఫ్ ఐ థింక్ జేఎన్టీలో మనకు ఐటీ లేదు. ట్రిపుల్ ఈ అయినా పర్లేదు అనుకుంటే ట్రిపుల్ ఈకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మరి జేఎన్టీలో 11,000కి ఓసీకి వచ్చేసింది. అదే బీసీడీకి 20,000 ర్యాంక్ వచ్చినా కూడా వచ్చిందండి. ఇక్కడ మనకు బీసీడీ గర్ల్స్ అయితే కనుక చెక్ చేసుకుంటే 30,000 వచ్చింది. బీసీడీ బాయ్స్ అయితే కనుక 20,000 ర్యాంక్ కూడా సీట్ వచ్చింది ఏ ఇయర్లో 2023లో. సో 4th రౌండ్ అంటే స్పెషల్ రౌండ్లో మనకు జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఎవ్రీ ఇయర్ కనుక చెక్ చేసుకుంటే లీస్ట్గా రికార్డ్ అయినటువంటి ర్యాంకులు ఎక్కడ ఉన్నాయంటే 23లోనే ఉన్నాయి. సో దానికి కారణం అంటే జేఈ మెయిన్స్లో జేఈ అడ్వాన్స్లో మన పిల్లలు చాలామంది కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో గత సంవత్సరంలో మనకు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ మనకి ఎంసెట్ కంటే ముందే జరిగింది. ఇప్పుడు కూడా ఆ జేఈ అడ్వాన్స్ జరుగుతుంది కాబట్టి జేఈ అడ్వాన్స్డ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడ ఎంసెట్కి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో కాబట్టి ట్రిపుల్ ఇక కొంత డిమాండ్ తగ్గినటువంటి బ్రాంచ్ కనుక చెక్ చేసుకుంటే జస్ట్ సివిల్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సివిల్ కనుక చెక్ చేసుకుంటే సివిల్ కానీ మెకానికల్ సో ఈవెన్ సివిల్ అయితే ఓపెన్లోనే దాదాపుగా ఓపెన్లో మనకు 16,000 ర్యాంక్ వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మెకానికల్ అయితే కనుక 12,000, అది ఇంకా బీసీడీకి వచ్చేస్తే కనుక 27,000, బీసీడీ గర్ల్స్కి వచ్చేస్తే 29,000. సో కాబట్టి ఇక్కడ బ్రాంచ్ ప్రిఫరెన్స్ చేస్తామా కాలేజ్ ప్రిఫరెన్స్ చేస్తామా అనేది మీకు నచ్చిన బ్రాంచ్లో ఏ కాలేజ్లో ఏ కేటగిరీలో ఏ రౌండ్లో ఏ ఇయర్లో కట్ ఆఫ్ ఉంది దాన్ని బేస్ చేసుకొని మీరు కౌన్సిలింగ్ని ప్రిడిక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ది టాప్ మోస్ట్ జేఎన్టీ కాలేజ్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ చూద్దాం. సో ఇంకొక కాలేజ్ ఈసారి బీసీబీ చూద్దాం. బీసీబీ ఆల్ ఇయర్స్. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ కనుక చెక్ చేసుకుంటే మనకు 19 ఇక్కడ ఓయూసీఈ 1925లో స్టార్ట్ చేస్తారు. ఈ కాలేజ్కి సంబంధించి మనకు ఎన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయి, చాలా రకాల బ్రాంచెస్ అవుతున్నాయి. దీంట్లో లీస్ట్ అండ్ లాస్ట్ 1,52,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చిందండి. ఎవరికి? బీసీబీ గర్ల్స్కి. అదే ఇంకా బీసీబీ బాయ్స్కి 1,46,000 ర్యాంక్ వచ్చింది. కానీ ఏ బ్రాంచ్? మైనింగ్లో వచ్చేసింది. కానీ మనకు కావాల్సింది ఏంటన్నా సిఎస్సిలో జేఎన్టీ తర్వాత ఉస్మానియా కాలేజ్లో మనకు సీట్ రావడానికి బీసీబీ బాయ్ అయితే మనకు ఛాన్సెస్ ఎక్కడ 4,000 ర్యాంక్ వచ్చినా కూడా మనకు ఉస్మానియా యూనివర్సిటీలో సిఎస్సి వచ్చినటువంటి కేసెస్ అయితే చూసాం 23లో. అదే 22లో 2,500 కట్ ఆఫ్ అయిపోయింది. 22కి 23కి దాదాపుగా ఒక 1,000 ర్యాంకు తేడా వచ్చేసింది. అదే ఈసీ కనుక చెక్ చేసుకుంటే 11,000 బీసీబీ బాయ్కి వచ్చేసింది. మనకు 21లో కనుక చెక్ చేసుకుంటే 6,900 7,000కి వచ్చేసింది. కాబట్టి 23లో మనకు కట్ ఆఫ్స్ 2021కి 2022కి కొంత డిఫరెన్స్ అయితే ఉంది. ఇక మీకు చెక్ చేసుకోవచ్చు. సో జస్ట్ సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 2022లో జరిగిన కట్ ఆఫ్లో 7,000 ఉంది. అదే బీసీబీ బాయ్కి 11,000కి వచ్చేస్తుంది. అంటే దేనికి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది? ఒకసారి సిఎస్సి కూడా చూద్దాం. సిఎస్సి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకు కొత్త బ్రాంచ్లు రావడము, సిఎస్ఎం డేటా సైన్స్ ఇలాంటి రావడంతో చాలామంది కూడా సిఎస్సికి ఎక్కువ మొగ్గు చూపడంతో ఇలాంటి మంచి బ్రాంచ్లో కూడా మనకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ బ్రాంచ్ ప్రయాక్టిస్తున్నారా లేకపోతే కాలేజీ ప్రయాక్టిస్తున్నారా అనేది కూడా కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక సిఎస్సి విషయానికి వస్తే 23లో కనుక చెక్ చేసుకుంటే 23లో ఓపెన్లో కానీ లేకపోతే ఇక్కడ బీసీబీ బాయ్స్లో కానీ 4,000 కట్ ఆఫ్ అయిపోయిందండి 23లో. అది 4th రౌండ్ అంటే స్పెషల్ రౌండ్లో. సో కాబట్టి 3rd రౌండ్లో 3,500కి వచ్చేసింది. 2022లో కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ రౌండ్లో ఎక్కడ కట్ ఆఫ్ అయిపోతే 2,500కి కట్ ఆఫ్ అయిపోయింది. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చెక్ చేద్దామంటే ఓన్లీ సెకండ్ రౌండ్ అన్నీ కూడా సెకండ్ రౌండ్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. 23లో కనుక సెకండ్ రౌండ్ వరకు మనకు 3,000కి బీసీబీ బాయ్కి కట్ ఆఫ్ అయిపోయింది. సో ఈ విధంగా ఒక బ్రాంచ్ కాదు, మీకు నచ్చిన బ్రాంచ్ మీకు నచ్చిన కేటగిరీ 21లో కంపేర్ చేస్తారా, 22తో కంపేర్ చేసుకుంటారా, 23తో కంపేర్ చేసుకుంటారా, ఫస్ట్ రౌండ్ కంపేర్ చేస్తారా, సెకండ్ రౌండ్ కంపేర్ చేస్తారా అనేది ఒకసారి డిసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మీకు చాలా వరకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకొకటి దీంట్లో ఓకే ఉస్మానియా యూనివర్సిటీ కూడా అయిపోయింది. నెక్స్ట్ సిబిఐటి కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఈసారి వేరే క్యాస్ట్ తీసుకుందాం. ఈసారి ఎస్టీ తీసుకుందామండి. ఎస్టీ ఆల్ ఇయర్స్
సిబిఐటి, జస్ట్ సిబిఐటి అని టైప్ చేయండి, కాలేజ్ కోడ్ కనుక టైప్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సిబిఐటి 1,34,000 కాలేజ్ ఫీజు అయితే ఉంది. దీంట్లో ఎస్టీ కేటగిరీకి సంబంధించి మరి ఎస్టీతో పాటు ఓపెన్ కూడా వచ్చేస్తుంది, కాబట్టి ఇది కూడా మీకు యూజ్ అవుతుందనే పాయింట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఎక్కడైనా సరే ఏ ర్యాంక్ పైన జస్ట్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ అసెండింగ్ డిసెండింగ్ కూడా అవుతుంది. సో ఇక్కడ ఎస్టీ బాయ్స్ గురించి కనుక చెక్ చేసుకుంటే మరి సిబిఐటి కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్లో సీట్ రావాలంటే ఎస్టీఐ ఉన్న క్యాండిడేట్కు దాదాపుగా 16,000 ర్యాంక్ వచ్చినా కూడా ఎస్టీ బాయ్స్కి సిఎస్సిలో సిబిఐటిలో సీట్ వచ్చింది 2023 4th రౌండ్లో. అదేవిధంగా సెకండ్ రౌండ్లో 13,000కి వచ్చింది, 23లో థర్డ్ రౌండ్లో 13,000కి వచ్చింది, 23లో ఫస్ట్ రౌండ్లో 11,000 కూడా వచ్చేసింది. సో కాబట్టి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో అదే 2021 2022 ఇక్కడ కనుక కంపేర్ చేసుకుంటే మనకు 10,000 అయితే క్రాస్ కాలేదు, కానీ 23లో కనుక చెక్ చేసుకుంటే 10,000 కూడా క్రాస్ అయిపోయింది. దీనికి కారణం ఇందాక చెప్పాను, మిగతా కాలేజీలో సిఎస్సి బ్రాంచ్లకు సంబంధించిన సీట్లు పెరగడం ఒక కారణం. జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్లో మన తెలంగాణ వాళ్ళు 23లో చాలా సత్తా చాటారు, చాలా మంది తెలిపారు. ఇంకా చాలా మంది కూడా డీమ్డ్ యూనివర్సిటీకి, ప్రైవేట్ యూనివర్సిటీ కూడా కొంతమంది వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని ఇంపాక్ట్స్ అనేది ఉంటుంది. కాబట్టి 23లో కనుక కంపేర్ చేసుకుంటే దాదాపుగా 15,000 ర్యాంక్ ఎవరికైతే ఎస్టీలో వచ్చిందో సో వాళ్ళైతే ఇలాంటి సిబిఐటి కళ్ళలో సిఎస్సి ఎక్స్పెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అదే లేదన్న ట్రిపుల్ అయినా సరే నాకు సిబిఐటి బ్రాండ్ సిబిఐటి వదిలిపెట్టను, ట్రిపుల్ వచ్చినా సరే అన్న నేను ఎస్టీ కేటగిరీ ట్రిపుల్ ఒకసారి చెక్ చేయండి అనుకుంటే కనుక సో మనకు 62,000 62,000 ర్యాంక్ వచ్చిన ఎస్టీ బాయ్స్కి సిబిఐటి కాలేజీలో 2023 స్పెషల్ రౌండ్ అంటే 4th రౌండ్లో సీట్ వచ్చింది. థర్డ్ రౌండ్లో 46 కట్ ఆఫ్ అయిపోయింది. 23లో మనకు సెకండ్ రౌండ్కి 44,000కి కట్ ఆఫ్ అయిపోయింది. అదే ర్యాంక్ మనకు 21 22లో కనుక చెక్ చేసుకుంటే 34,000 35,000 ఈ విధంగా ఉంది. కాబట్టి సో 23తో కనుక కంపేర్ చేసుకుంటే కనుక చాలా వరకు బెటర్ కాలేజెస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సో మీరు ఆప్షన్స్ పెట్టుకునే ముందు 1-2 సార్లు కరెక్ట్గా ఆలోచించుకొని లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ర్యాంకులు ఎంత, లాస్ట్ ఇయర్లో ఫస్ట్ రౌండ్ ఎంత, సెకండ్ రౌండ్ ఎంత. సో కాబట్టి అయ్యో మనకు సీట్ రాదు అనుకొని మీరు అనవసరంగా కాలేజీని వదిలిపెట్టొద్దు. టాప్ ఆర్డర్ కాలేజ్ ఏదైతే అనుకుంటారో ఆ ఆర్డర్లు పెట్టుకోండి. ఇలా సివిల్, మెకానికల్, ఈసీ, ట్రిపుల్ ఆల్ బ్రాంచెస్ ఇదే. దీంట్లో ఒకసారి సివిల్ చెక్ చేద్దామన్న, సిఐబి సివిల్. సో సివిల్ కనుక చెక్ చేసుకుంటే 23లో 4th రౌండ్లో 75,000 వచ్చింది ఎస్టీ గర్ల్స్కి. ఇదే సిబిఐటి కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్లో 1,52,000. అదే 23లో సెకండ్ రౌండ్లో 1,13,000, 2022లో కూడా 16,000. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, చూడండి ఎంత చేంజెస్ వచ్చేసినాయి. కాబట్టి ఇక్కడ సిఎస్సికి డిమాండ్ పెరగడం అనేది ఒక ఎత్తు అయితే, ఎందుకంటే చాలామంది సిఎస్సి అని చెప్పేసి అనుకున్నప్పుడు సో ఇలాంటి బెస్ట్ కాలేజ్లో ఇలాంటి సివిల్ మెకానికల్ సీట్లు లో జాయిన్ కాకపోవడం వల్ల ఇక్కడ మనకు బెస్ట్ కాలేజ్లో ఇలాంటి ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ట్రిపుల్ మెకానికల్ సివిల్ కూడా దొరుకుతున్నాయి. సో ఇవి వేటిని కూడా మనం చిన్న అంచనా వేయొద్దు, కాలేజ్ ప్రయారిటీ చూసుకోండి. చూసారా, సో ఇట్లాంటి లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను. సో ఇది సిబిఐటికి సంబంధించి. ఇదే సిబిఐటి కాలేజీలో ఈసీ ఎలా ఉంది. సో ఈసీ వచ్చేసి మనకు ఎస్టీ బాయ్స్కి వచ్చేసి అప్ టు 30,000 వరకు సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. దీంట్లోనే ఐటీ ఎలా ఉందన్న, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కనుక చెక్ చేసుకుంటే 37,000 25,000 ఎస్టీకి సీట్లు వచ్చి రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఏ కేటగిరీ ఏంటి ఆ కాలేజ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకే కాదు 2020 21 22 23 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ అన్నీ కూడా దీంట్లో అందుబాటులో ఉండి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి సిబిఐటి తర్వాత విజేఈసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇది కూడా చాలా బెటర్ కాలేజ్. సో ఇక్కడ ఈ కాలేజ్కి సంబంధించి ఈసారి బీసీ ఈడబ్ల్యూఎస్ చూద్దామండి. ఈడబ్ల్యూఎస్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈడబ్ల్యూఎస్ ఐ థింక్ మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఉంటుంది కాబట్టి సో ఆల్ సెలెక్ట్ చేసుకుందాం. విజేఈసి విజ్ఞాన్ జ్యోతి 1995లో స్టార్ట్ చేశారు. సో అంటే ఇది చాలా న్యూ కాలేజ్, అంటే సిబిఐటితో కంపేర్ చేసుకుంటే చాలా న్యూ కాలేజ్. కాకపోతే వీళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఇంట్రెస్ట్ వాళ్ళతో టైఅప్ పెట్టేసుకొని సో మంచి ఫీడ్బ్యాక్తో ముందుకెళ్తున్నటువంటి కాలేజీ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అయితే చెప్పచ్చు. 1,35,000 ఫీజు అవుతుంది. దీంట్లో
మరి మనకు చెక్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనకు 2020లో మనకి ఈడబ్ల్యూఎస్ అనేది లేదు. సో ఒకసారి రివర్స్ ఆర్డర్ పెట్టేస్తుంది. రివర్స్ ఆర్డర్ పెట్టేసి దీంట్లో ఓన్లీ సిఎస్సి ఒకటే సెర్చ్ చేస్తుంది. ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా సరే రివర్స్ ఆర్డర్ క్లిక్ చేయగానే అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. ఎక్కడ కట్ ఆఫ్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ సిఎస్సి సెలెక్ట్ చేసుకొని మనం చెక్ చేసుకుంటే 2021 ఇక్కడ చూడండి 2021కి కంపేర్ చేసుకుంటే సిఎస్సికి ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, 3100కి కట్ ఆఫ్ అయిపోయింది. 23లో 4th రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, 3000కి కట్ ఆఫ్ అయిపోయింది. 3rd రౌండ్లో 2000కి కట్ ఆఫ్ అయిపోయింది. అంటే 21లో ఎంత కట్ ఆఫ్ ఉంది, 23లో ఎంత కట్ ఆఫ్ ఉంది. అందుకే నేను చెప్పేది కూడా నేను జాగ్రత్త వినండి. ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క కట్ ఆఫ్ ఒక 21లో పెరగొచ్చు, 22లో తగ్గొచ్చు, 23లో ఇంకా తగ్గొచ్చు, పెరగొచ్చు. కాబట్టి మనం ఒకే ఇయర్ ప్రెడిక్షన్ అనేది చూసుకోవద్దు. 4 సంవత్సరాల ప్రెడిక్షన్ కనుక చెక్ చేసుకుంటే ఇప్పుడు నేను అనుకుంటున్న యావరేజ్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండి మనకు మరి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో సిఎస్సి బ్రాంచ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్గా చెక్ చేసుకుంటే మనకు లీస్ట్ కట్ ఆఫ్ ఇక్కడ 3100కి వచ్చేసింది. నెక్స్ట్ 22లో కనుక చెక్ చేసుకుంటే ఫస్ట్ రౌండ్లో మనకు 1700కి వచ్చింది. ఇదే 22లో చెక్ చేసుకుంటే లాస్ట్ రౌండ్కి వచ్చేసి 9. అంటే దాదాపుగా 2500 ర్యాంక్ వచ్చి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే ఇదే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో విజేఈసి కాలేజీలో మనకు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. దీంట్లో ఐటీ అయినా కూడా పర్లేదని కాలేజ్కి మంచి ఫీడ్బ్యాక్ ఉంది కదా, ఐటీ ఎలా ఉంది. సో ఐటీ కనుక చెక్ చేసుకుంటే 23లో 7000కి వచ్చింది, 21లో 6000కి వచ్చింది ఈసీ బాయ్స్కి. అదేవిధంగా 23లో 4000కి మనకు 3rd రౌండ్లో వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు, లేదన్నా ఇలాంటి కాలేజీలో AAA అయినా పర్లేదు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఎందుకంటే దాంట్లో ఇండస్ట్రీలో టైఅప్ అని అంటున్నారు కదా. సో నేను AAA తీసేసుకొని నేను సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకుంటే ఎట్లా ఒక హైదరాబాద్లో ఉంది బెస్ట్ కాలేజీలో మనకు బీటెక్ కంప్లీట్ చేయడం ఇంట్రెస్ట్. సో దాంతోపాటు AAA అనేది కూడా నాకు గవర్నమెంట్ సెక్టర్ సైడ్ యూజ్ అవుతుంది. నేను సండే సాటర్డే హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నేను సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకొని వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు నా పర్ఫార్మెన్స్ చూపించుకున్న అనే వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి మెకానికల్ సివిల్ AAA బ్రాంచ్లు తీసుకుంటారు. మరి అలాంటి AAA బ్రాంచ్ మనకు ఇదే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో కనుక చెక్ చేసుకుంటే 2023 రికార్డు ప్రకారంగా AAA బ్రాంచ్లో 35,000 ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఏ బ్రాంచ్లో ఎలా కట్ ఆఫ్ తగ్గుతుంది పెరుగుతుంది అనేది మనం అంచనా వేసుకోవడానికి కొన్నిసార్లు మనం యూజ్ అవుతుందనే ఉద్దేశం మీద మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. 21లో 34,000కి వచ్చింది. అంటే యావరేజ్ కనుక చెక్ చేసుకుంటే AAAలో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో సీట్ రావాలంటే మీరు ఈడబ్ల్యూఎస్ కలిగి ఉండి దాదాపుగా 34,000 35,000 మధ్య ర్యాంక్ కనుక కలిగి ఉంటే ఇదే AAAలో మీకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో సీటు వచ్చే అవకాశాలు ఉండే. సో ఇది మనకు జస్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ వాసవి కాలేజ్. సో వాసవి కాలేజ్ నిజంగా చాలా దీనికి మనము ఎలాంటి వంక కూడా పెట్టలేము. అంటే ఒక గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటో ఆ లెవెల్లో ఈ కాలేజ్ అనేది జరుగుతుంది. ఈసారి మనము బీసీడీ కాకుండా ఈసారి ఎస్సీ కేటగిరీ చెక్ చేద్దామండి. ఎస్సీ కేటగిరీ ఆల్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకుని వాసవి కాలేజీ 1981లో స్టార్ట్ చేస్తారు. చూసారా, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 1995లో స్టార్ట్ అయింది, వాసవి కాలేజ్ 1981లో స్టార్ట్ అయింది. మరి ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బేస్డ్ ఆన్ దేర్ వాట్ వీ కెన్ సే ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్. కాబట్టి ఇక్కడ ఏ కాలేజ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లేస్మెంట్స్ కంపెనీస్ తీసుకురావడానికి, మంచి ప్యాకేజెస్ ఉన్న కంపెనీస్ని ఇన్వైట్ చేయడానికి. సో వీళ్ళు ఇండస్ట్రీతో కొలాబరేట్ అయిపోయి ఆ పిల్లలకి ఇండస్ట్రీ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలాంటి వాళ్ళ అకాడమిక్లో యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా కొన్నిసార్లు క్రైటీరియా కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక వాసవి కాలేజీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మనకు ఇక్కడ ఫస్ట్ రౌండ్లో సివిల్లో మనకు 99,200కి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ జస్ట్ నేను ఎస్సీ బాయ్స్కి జస్ట్ క్లిక్ చేస్తున్నానండి. 1,56,000 వచ్చినా కూడా ఇదే వాసవి కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చిందండి. ఓసీకి కనుక చెక్ చేసుకుంటే ఈవెన్ ఓసీ కూడా 1,56,000కు సీట్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయండి. సో కాబట్టి ఇక్కడ మనకు కాలేజ్కి ప్రయారిటీస్తున్నామా బ్రాంచ్కి ప్రయారిటీస్తున్నాం, ఒక్కసారి ఇన్షూట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి బెస్ట్ కాలేజీలో ఆప్షన్ ఏది కూడా వదిలిపెట్టుకోకండి.
రైట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు, ఐఐటి గౌహతిలో మెకానికల్లో లాస్ట్ ఇయర్లో నేను మాకు తెలిసిన వాళ్ళకి నేను కనుక్కున్నానండి. సో వాళ్ళకి 30 lakhs ప్యాకేజెస్ వచ్చింది. మరి మెకానికల్ ఐఐటి గౌహతి. సో ఇక్కడ మనం చూజ్ చేసుకున్న కాలేజీ, ఆ కాలేజీలో ఎలాంటి అకాడమిక్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి ట్రైనింగ్స్, ఎలాంటి ఇంటర్న్షిప్స్, ఎలాంటి ప్యాకేజ్ ఉన్న కంపెనీస్ వస్తున్నాయి, ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ఈ విధంగా కాలేజీని చూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఓకే అన్న, సివిల్ అంటే కష్టమే కానీ మనకు సిఎస్సి చెప్పండి. సో సిఎస్సి కనుక చెక్ చేసుకుంటే మనకు ఓపెన్లో మనకు 3,400కి, అదేవిధంగా థర్డ్ రౌండ్ 23లో థర్డ్ రౌండ్లో 3,000కి, సెకండ్ రౌండ్కి 2,700 వచ్చినా కూడా సీట్ వచ్చేసింది. అదే ఎస్సీ బాయ్స్ కనుక చెక్ చేసుకుంటే అప్ టు 17,000 ర్యాంక్ వచ్చినా కూడా వచ్చింది. ఎస్సీ గర్ల్స్ అయితే 21,000 వచ్చినా కూడా ఇలాంటి వాసవి కళలో సీట్ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ నేను కొన్ని బ్రాంచ్లో చూపించగలుగుతున్నాను. అన్ని బ్రాంచ్లు అంటే ఒక్కొక్క కాలేజీలో 5 branches 10 branches కూడా ఉంటాయి. దాంట్లో క్యాస్ట్ వైజ్ కూడా చాలా కష్టం. కాబట్టి ఇప్పటి వరకు మీకు దాదాపుగా ఎన్ని కాలేజెస్ చూపించాను, దాదాపుగా మీకు టాప్లో ఉన్న ఒక 5 colleges అయితే చూపించాను అనుకుంటున్నాను. రిమైనింగ్ కాలేజెస్ గురునానక్ కావచ్చు, జేఎన్టీహెచ్ఎంటీ కావచ్చు, కేఎంఐటీ కావచ్చు. సో ఇది ఒకసారి కేఎంఐటీలో కూడా చూద్దామండి. కేఎంఐటీ ఈసారి కేఎంఐటీలో బీసీఏ చూద్దాం. ఆల్ కాలేజెస్ కేఎంఐటీ కూడా మనకు హైదరాబాద్ సెంటర్లో ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా ఓన్లీ ఒక సిఎస్ రిలేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇది 2007లో స్టార్ట్ చేశారు. సో 2007లో స్టార్ట్ చేయబడిన దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి. సో అదొకటి. దీంట్లో ఓన్లీ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ రన్ అవుతాయి. దీంట్లో కూడా మంచి మంచి ప్యాకేజెస్, ఇంట్రెస్ట్ని కొలాబరేషన్స్, ఇండస్ట్రీ వాళ్ళతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీనికి కూడా ఒక మంచి నేమ్ అవుతుంది. ఇలాంటి కేఎంఐటీ కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే సో బీసీఏ లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్ 27,000 ర్యాంక్ వచ్చినా కూడా ఐటీలో సీట్ వచ్చింది. సిఎస్సికి ఐటీకి డిఫరెన్స్ ఏం లేదండి. నేను చెప్పింది మీకు అబద్ధం అనిపిస్తే నిజంగా చెప్తున్నానండి, సిఎస్సికి ఐటీకి డిఫరెన్స్ లేదు. ఆ కాలేజ్కి వెళ్ళి జైపాల్ అనే చెప్పిన కాలేజ్కి వెళ్ళి సార్ సిఎస్సి సిలబస్ మొత్తం ఇవ్వండి, ఆ సబ్జెక్టులు ఏంటి, ఐటీ సిలబస్ 4 సంవత్సరాలు ఐటీ సిలబస్ ఇవ్వండి, ఆ సబ్జెక్టులు ఉంది. ఆ రెండు పక్కన పెట్టి కంపేర్ చేయండి. ఈ 4 సంవత్సరాల కాలంలో మీ సిలబస్ కాపీలో ఎన్ని సబ్జెక్టులు తేడా ఉన్నాయి, ఎన్ని సబ్జెక్టు సేమ్ సిలబస్ ఉన్నాయి, అది కంపేర్ చేసుకొని ఐటీకి సిఎస్కి డిఫరెన్స్ ఏంటో మీరే నిర్ణయం తీసుకోండి. ఓకే. సో మరి ఇలాంటి ఐటీలో కూడా అంటే సిఎస్సి ఐటీకి డిఫరెన్స్ లేదని అయితే నేను చెప్తున్నా, అది నా అభిప్రాయం. నేను ఎవరు అడిగినా కూడా సిఎస్సి ఐటీ డిఫరెన్స్ ఏం లేదండి, మీరు కాలేజీకి ప్రయారిటీ ఇద్దామని చెప్తున్నాను. అలాంటి కేఎంఐటీ కాలేజీలో ఐటీలో మరి బీసీఏలో సీట్ రావాలంటే 27,000. అదే ఇంకా ఓసీ కనుక చెక్ చేసుకుంటే 10,000 ర్యాంక్ వచ్చినా కూడా 21లో సీట్ వచ్చింది. 10,000 ర్యాంక్ వస్తే 21లో వచ్చింది. 23లో 9,000కి 9,600కి వచ్చింది. అదే 22లో కనుక చెక్ చేసుకుంటే జస్ట్ 2022 సెలెక్ట్ చేద్దాం. 2022 సెలెక్ట్ చేసుకుని సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు 4,000 వచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? ఇప్పుడు ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే ఇవే జేఎన్2 కాలేజీలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు మీద సిఎస్ఏమో యాడ్ చేశారు. అదే ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో యాడ్ చేశారు. అదే ఇంకా సిబిఐటి, దీనిపైన ఉన్న సిబిఐటి కాలేజీలో కూడా సిఎస్సి బ్రాంచెస్ కొన్ని సీట్లు ఇంక్రీజ్ అయిపోయినాయి. దీనిపైన ఉన్నటువంటి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో కూడా కొన్ని సీట్లు కూడా ఇంక్రీజ్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ 23కి వచ్చేసరికి కట్ ఆఫ్ పెరుగుతూనే ఉన్నది. కానీ కట్ ఆఫ్ పెరగడం అంటే ఏదైతే 4,000 నుంచి వెళ్ళి 5,000 6,000కి 23కి వచ్చేసి 7,000కి కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఎస్పెషల్గా సిఎస్సికి కనుక చెక్ చేసుకుంటే మనకు లీస్ట్ అండ్ లాస్ట్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది 2022లో మనకు 4,000 దగ్గర స్టార్ట్ అయిపోయి 23కి వచ్చేసరికి 6,730 ఓసీ బాయ్స్ దగ్గర ఆగిపోయింది. సో కాబట్టి ఇక్కడ మీరు కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా వాటికి సంబంధించిన అన్ని రకాల రిపోర్ట్స్ చెక్ చేసుకునే ప్రయత్నం ఉంది. ఇది కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, ఇది ఒక్కటే కాదు. మన వెబ్సైట్ నుంచి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, బ్రాంచ్ కట్ ఆఫ్ అన్ని 3 years 4 years కట్ ఆఫ్తో పాటు ర్యాంక్ ప్రిడిక్టర్, మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉన్నాయి ఆ ర్యాంక్ ప్రిడిక్టర్ టూలు. దాంతోపాటు అన్న ఓకే అన్న మీరంతా బాగానే ఉంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మన టాప్ ఆర్డర్ నుంచి లీస్ట్ ఆర్డర్కి నేను వెబ్ ఆప్షన్ జనరేట్ చేసుకోవాలనుకుంటే నాకు కాలేజ్ కోడ్ తెలియాలి, బ్రాంచ్ కోడ్ తెలియాలి, డిస్ట్రిక్ట్ కోడ్ తెలియాలి, ఇవన్నీ కూడా తెలియాలి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ ఉంటుంది. ఇలాంటి టూల్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అంటే మనం ఎలాంటి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ చెక్ చేసుకోవాలి. జస్ట్ ఊరికనే లాస్ట్ ఇయర్లో
టాప్ ర్యాంకర్ ఫస్ట్ ర్యాంక్ నుంచి సెలెక్ట్ చేసుకుందామా, లేదంటే ఇప్పుడు జస్ట్ నేను చిన్న ఎగ్జాంపుల్, నాకు ఎంత ర్యాంక్ వచ్చింది, 6500 ర్యాంక్ వచ్చిందన్న, 6500 ర్యాంక్ వచ్చింది, నేను బీసీడీ 6500 ర్యాంక్ వచ్చింది, నేను బీసీడీ. మరి నేను ఎలాంటి వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి? సో ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మనము 6500 ర్యాంక్ వచ్చినప్పుడు ఫ్రమ్ ర్యాంక్ టు ర్యాంక్ ఏమి ఇవ్వాలి? సో 6500కి 2000 ర్యాంకు మైనస్ చేస్తున్నాను, అంటే టాప్ ఆర్డర్లో ఉన్న కాలేజ్ రాదు, జేఎన్టీ వస్తుందో లేదో తెలియదు. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఫ్రమ్ ర్యాంక్ అంటే లాస్ట్లో 2000 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయిపోయి, సో 6500 కాబట్టి నేనేం చేస్తాను 8000 మధ్య, ఇక్కడ ఈ మధ్య కట్ ఆఫ్ అయిపోయింది. నేను ఇక్కడ ఇవెందుకు ఎంటర్ చేశాను, బికాస్ మై ర్యాంక్ ఈ 6500. నేనేంటి బీసీబీ బాయ్, నాకు వచ్చిన ర్యాంక్ 6500, కానీ నేను ఫ్రమ్ ర్యాంక్ ఏం ఎంటర్ చేశాను 2000, టూ ర్యాంక్ ఏమైంది 8000. అంటే గత సంవత్సరంలో 2000 నుంచి 8000 మధ్య ర్యాంక్ వచ్చిన ది బెస్ట్ స్టూడెంట్స్ చూజ్ చేసుకున్న కాలేజ్ లిస్ట్ వస్తే నాకు అంచనా వేసుకోవడానికి ఒక కాలేజ్ లిస్ట్ అయితే వస్తుంది. కాబట్టి అందుకని ఈ విధంగా చూజ్ చేస్తాను. ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ పాయింట్ మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక ఎంటర్ చేసిన తర్వాత ఈసారి బీసీడీ బాయ్ కాబట్టి బీసీడీ బాయ్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు నచ్చిన బ్రాంచెస్ సిఎస్సి, నాకు నచ్చిన బ్రాంచెస్ సిఎస్ఏ, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐఎం ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, సిఎస్సిలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్తోని. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీకు నచ్చిన బ్రాంచ్లలో, మీకు నచ్చిన డిస్టిక్లలో ఆటోమేటిక్గా ఆ ఆప్షన్ చూజ్ చేయొచ్చు. ఇక్కడ చెక్ చేసుకుంటే దీంతో పాటు నేను ఈసీ కూడా పెట్టుకున్నాను. ఏమేమి బ్రాంచెస్ పెట్టుకున్నా ఒక్కసారి చెక్ చేద్దామండి. సో ఎందుకంటే ఈ టూల్ మీకు అర్థమైతే వెబ్ ఆప్షన్స్ మీరే డెవలప్ చేసుకోవచ్చు. సిఎస్సిలో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లు, దాంతోపాటు ఐటీ, ఇంకా ఎక్స్ట్రా ఈసీ కూడా పెట్టేసుకున్నా. గత సంవత్సరంలో 2000 నుంచి 8000 మధ్య కట్ ఆఫ్ అయినటువంటి స్టూడెంట్స్ లిస్ట్ ఎక్కడైతే కాలేజీలో జాయిన్ అయ్యారో ఆ లిస్ట్ వస్తే మనం వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా. కానీ నేను అనుకున్న జిల్లాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలేజ్ మేడ్చల్, ఇది జేఎన్టీ, ఇదే మేడ్చల్ ఉంటుంది, రంగారెడ్డి. మీరు ఎప్పుడైతే హైదరాబాద్ అనుకుంటున్నారో HYDMDL రంగారెడ్డి ఆర్ఆర్, HYDMDL ఆర్ఆర్. సో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ జిల్లాలలో ఇన్ బిట్వీన్ ఈ ర్యాంకులో బీసీడీ బాయ్స్ అయి ఉండి ఈ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లో ఈ జిల్లాలలో నాకు బెస్ట్ కాలేజ్ లిస్ట్ కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నానండి. ఆటోమేటిక్గా 2000 ర్యాంక్ నుంచి 8000 గత సంవత్సరంలో కట్ ఆఫ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని బీసీడీ బాయ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే సిఎస్సి, ఐటీ, ఏఐడి, సిఎస్బి, సిఎస్డి, సిఎస్జి, సిఎస్ఐ, సిఎస్ఎం, సిఎస్ఎన్, సిఎస్ఓ, సిఎస్ఏ, సిఎస్డబ్ల్యూ ఈసీఈ బ్రాంచ్లో ది బెస్ట్ కాలేజ్ లిస్ట్ ఆటోమేటిక్ వచ్చింది. సిబిఐటి సిఎస్సిలో 2296కి మనకు సీట్ వచ్చేసింది. కానీ నా ర్యాంక్ ఎంత సార్ 6500. మరి నేను సిబిఐటి పెట్టుకోవద్దా? జేఎన్టీ పెట్టుకోవచ్చు, జేఎన్టీ కూడా పెట్టుకోవచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకున్న పాసిబిలిటీ, ఎందుకంటే మేబీ ఈ 6500 ర్యాంక్ 2000 ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. నాకున్నటువంటి పాసిబిలిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది, సిబిఐ నుంచి స్టార్ట్ చేసి ఇక మనకు సంబంధించి 6500 అంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, 500 పెట్టేస్తుంది. 500 పెట్టేస్తే లిస్ట్ అంతా వచ్చేస్తుంది. సో మనకు 6500 కాబట్టి మేబీ ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ లిస్ట్ సరిపోతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నా ర్యాంక్ 6500 ఈ మధ్య ఉన్నటువంటి కాలేజ్. సో ఈ మధ్య ఉన్నటువంటి కాలేజ్లో కనుక చెక్ చేసుకుంటే సిబిఐటీలో, ఐటీలో కనుక చెక్ చేసుకుంటే మరి మనకు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం 6000 ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు మనకు 6500 వచ్చింది. కాబట్టి మేబీ నేను ఐటీలో సిబిఐటీ ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం లేదు. కాబట్టి ఒకసారి ఇన్షూట్ చేసుకోండి. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో సిఎస్సిలో ఛాన్సెస్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఇక్కడ చెక్ చేసుకుంటే క్లియర్గా మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఈసీ 6300 కూడా వచ్చేస్తుంది. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఈసీ అయితే. అదేవిధంగా సిబిఐటీలో ఈసీ కూడా 7000కి ఛాన్సెస్ ఉన్నాయి. మరి నాకు వచ్చిన ర్యాంక్ అయితే 6500. కాబట్టి ఈ విధంగా మీకు ఒక ఆప్షన్ జనరేట్ చేసే టూల్ వస్తుంది. లేదన్నా టాప్ నుంచి అప్ టు 8000 ర్యాంక్ పెట్టేస్తున్నా. మరి ఇప్పుడేమొస్తుందన్నా, నాకు ఓన్లీ సిఎస్సి ఒకటే కావాలి. నేను బీసీడీ బాయ్, నాకు సిఎస్సి కానీ నెక్స్ట్ సిఎస్ఎం కానీ ఈ 2 బ్రాంచ్లు. దీంతోపాటు హైదరాబాద్లో ఉన్న కాలేజ్ ఏంటంటే ఇది
హెచ్వైడి, ఎండిఎల్, ఆర్ఆర్. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఆర్, నెక్స్ట్ ఎండిఎల్, మేడ్చల్, ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాను? సిఎస్సి, సిఎస్ఎం 1 నుంచి 8,000. మనకు ఓన్లీ సిఎస్ఎం, సిఎస్సి వచ్చే కాలేజెస్ అంటే జేఎన్టీ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. వెబ్ ఆప్షన్ లిస్టు సీట్ వస్తుందా? 6,500 సీట్ వస్తుందా జేఎన్టీలో? ఛాన్స్ లేదు. కాకపోతే జేఎన్టీ పెట్టేస్తున్నా, హైదరాబాద్ పెట్టేస్తున్నా, సిబిఐటి, జేఎన్టీహెచ్, వేనార్ విజ్ఞాన జ్యోతి, వాసవి, దాంట్లో బ్రాంచెస్ ఫస్ట్ సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్సి, సిఎస్ఎం ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే, సో నాకు ది బెస్ట్ లిస్ట్ ఎక్కడ వచ్చేసింది అంటే అప్ టు 13 ఆప్షన్స్ వచ్చిందండి. ఎందుకు 13? కేఎంఐటీలో 1,700కి సీట్ వచ్చేసింది. ఏ ఇయర్లో? మనకు 2023లో. మరి ఇప్పుడు మనకు 6,500కి ఈ లిస్ట్ ఆఫ్ కాలేజీలో సిఎస్ఎం కానీ, సిఎస్సి కానీ, సిఎస్ఎం కానీ, సిఎస్సి కానీ ఇవి రెండే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నాకు ఎక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ అంటే ఇక్కడ సీట్ వచ్చింది. మేబీ జేఎన్టీయూ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సులో కానీ, గురునానక్లో కానీ, లేకపోతే కేఎంఐటీలో సిఎస్సి కానీ ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ టూల్ బేస్ చేసుకొని, మీకు నచ్చిన కాలేజ్ కట్ ఆఫ్ని చూస్ చేసుకొని, మీకు మీరే అది బెస్ట్ కాలేజ్లా 21 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, 22 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, 23 ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఈ విధంగా మీకు మీరే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ బేస్ చేసుకొని ఎలా అంటే అలా సెర్చ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు అసెండింగ్, డిసెండింగ్ కూడా జరుగుతుంది. సో దాని నుంచి కట్ ఆఫ్ పెరుగుతుందా, తగ్గుతుందా, పెరిగితే ఇక్కడ పెరిగింది, ఏ ఇయర్లో పెరిగింది, ఏ రౌండ్లో పెరిగింది, ఏ రౌండ్లో తగ్గింది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. లేదన్నా ఈ ఎంసెట్ పైన ఒక మంచి లైవ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి అంటే లైవ్లో పేరెంట్స్తోని, స్టూడెంట్స్తోని మాట్లాడి ఒక మంచి లైవ్ కండక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కువ మెంబర్స్ కనుక ప్లీజ్ కండక్ట్ లైవ్ సెషన్ అంటే లైవ్లో చాలా మందికి కట్ ఆఫ్స్ గురించి అవగాహన కల్పించే ఒక 1 hour కానీ 2 hours లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే కామెంట్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ కట్ ఆఫ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషను, బెస్ట్ కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మరి ఇంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే లైకే. ఇక ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, గత 4 సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెయింటైన్ చేయడానికి, వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి మనకు కొంత ఖర్చు రావడం జరిగింది అనుకోవచ్చు. అన్ని వెబ్సైట్లలో వస్తుంది కదా, నీ వెబ్సైట్లో డబ్బులు ఎందుకు పెట్టి మీరు జాయిన్ కావాలి అవసరం అనుకోవచ్చు. మిగతా వెబ్సైట్లో జెన్యూన్ కంటెంట్ ఉంటుందా లేదా అనేది నేను మీకే వదిలేస్తున్నా. మీరు కావాలంటే గత సంవత్సరాలుగా 4 సంవత్సరాల పీడిఎఫ్ డాక్యుమెంట్, ఎక్సెల్ షీట్లు తీసుకొని ఇంట్లో వెరిఫై చేయండి. ఎక్కడైనా పొరపాటు ఉంటే నేను సరిదిద్దుకుంటా. ఎక్కడ కూడా యాడ్స్ అనేవి రావు. మీకు కన్వీనియంట్గా మీరు అనుకున్న కాలేజీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక పర్టికులర్ స్ట్రక్చర్లో మీకు అనుకూలంగా ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్కి కొంత ఖర్చు అయింది కాబట్టి ఆ వెబ్సైట్ మెయింటెనెన్స్కి, హోస్టింగ్ మెయింటెనెన్స్కి, డేటా గ్యాదరింగ్కి, డెవలప్మెంట్కి మనకు కొంత ఖర్చు చేయాల్సి వచ్చింది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవడానికి కేవలం 55 రూపీస్, కేవలం 55 రూపీస్ కనుక మీరు పే చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఇప్పటి వరకు మనం ఏదైతే సెర్చ్ చేసామో మీ చేతి నుంచి మీరే సెర్చ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో సెర్చ్ చేసుకోవచ్చు, డెస్క్టాప్లో సెర్చ్ చేసుకోవచ్చు, ట్యాబ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో మరి ఈ రిపోర్ట్స్ కేవలం 55 రూపీస్కే మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మీకు ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ టీఎస్, ఎంసెట్, ఎంపీసీ, పాలిసెట్, ఐసెట్ ఇలా సెట్లు అన్నిటి కూడా మనం ముందు రిపోర్ట్స్ తయారు చేయబోతున్నాం. కేవలం 55 రూపీస్. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ బ్లూ కలర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడికే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. మెయిల్ ఐడికి రాంగ్ టైప్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ రాదు. మళ్ళీ చెప్తున్నాను, మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చినట్లయితే డెఫినెట్గా విత్ ఇన్ 5 to 10 minutes మీ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అదే ఇంకా 10 digit మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. అదే ఇంకా మీ ఎస్ఎస్సి నేమ్ ఎలా అయితే ఉందో ఆ నేమ్ టైప్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్లాన్ వచ్చేసి మీరు ఈప్సెట్ కాబట్టి ఈప్సెట్ 55 ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసేసి, క్యాప్చా నెంబర్ ఎంటర్ చేసేసి, సో నెక్స్ట్ రిజిస్టర్ అనగానే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. వేరే మొబైల్తోని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేసినట్లయితే వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు వచ్చిన మెయిల్ ఐడికి వచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ బేస్ చేసుకొని ఇక్కడ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్ వస్తుంది,
కాలేజ్ కట్ ఆఫ్ వస్తుంది, వెబ్ ఆప్షన్ లిస్ట్ వస్తుంది, కాలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో దీంట్లో చాలా వరకు కూడా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఉంది. కాబట్టి మీకు యూటిలైజ్ అనిపిస్తే, దీనివల్ల లాభం ఉంది అనిపిస్తే, మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో చాలా టైం అనేది సేఫ్ అవుతుంది. కాలేజ్ కోర్సు, డిస్టిక్ కోర్సు, బ్రాంచ్ కోర్సు, ఫీ స్ట్రక్చరు, కాలేజీ లొకేషను, సిఎస్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఈసీలో ఎంత కట్ ఆఫ్ అయింది, ఏఈలో ఎంత కట్ ఆఫ్ అయింది, ఏ క్యాష్లో ఎంత కట్ ఆఫ్ అయింది. సో ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ చెక్ చేసుకో, దానికి చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఎవరిపైన డిపెండ్ అవసరం లేదు. కాబట్టి మీకు యూటిలైజ్ అనిపిస్తే రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్స్, మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.